నేను అందరినీ పిలిపించింది రచ్చబండలో తీర్పు చెప్పడానికి కాదు. నేనొక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఆ నిర్ణయాన్ని మీకందరికీ చెప్పడానికి అందరినీ పిలిపించాను. ప్రతి ఒక్కరూ వచ్చినట్లుగే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది చంచలమ్మ. అలా అయితే నేను ఈరోజు తీసుకున్న నిర్ణయం అందరికీ చెప్పడానికి మీ భవిష్యత్తు కోసం నేను తీసుకున్న నిర్ణయాన్ని అందరూ వినడానికే పిలిచాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల మీ అందరికీ మంచే జరుగుతుందని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి అయితే అనేసరికి చాముండి వీళ్ళందరితో చాలా హ్యాపీగా వింటూ ఉంటారు. నా వారసత్వాన్ని ప్రకటించడానికే పిలిపించాను అని అనేసరికి ఇక చాముండి వీళ్ళనే చెప్తారని చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు. రవిని చెప్తారని వాళ్ళ అమ్మ నాన్నలు కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే వారసత్వం ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది అయితే చెప్తూ ఉంటుంది. మీ అందరి మంచి కోసం నేను ఒక మనిషిని ఎంచుకున్నాను. ఆ మనిషి మీ అందరిలోని ఉన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక అందరూ అయితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక కేశవ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సింధూరని వారసత్వం ఇస్తుందని తెలిసి. ఇక చంచలమ్మ అయితే లేచి నిలబడి మీ అందరి కోసం నేను తీసుకున్న నిర్ణయం మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను అనేది అంటూ అందరితో అయితే మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఈరోజు ఎలా అయినా నా వారసత్వాన్ని ప్రకటించడానికే మీ అందరినీ పిలిపించాను కాబట్టి ఈరోజు నా వారసత్వాన్ని తీసుకునే వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఈ రచ్చబండ మీదకి పిలిపించి వాళ్ళని పరిచయం చేస్తాను అనేది అంటూ ఉంటారు. ఇక సింధూర అయితే అక్కడే ఉండి నవ్వుతూ ఉంటుంది. ఇక అందరూ అయితే ఇక్కడ ఎవరున్నారమ్మా నీ వారసత్వాన్ని తీసుకోవడానికి అని అనేసరికి నేను మీకు ఇప్పుడు ఆ వారసత్వం ఇచ్చే వ్యక్తిని చూపిస్తాను అనేది చంచలమ్మ ఊరందరితో అంటూ ఉంటుంది. ఇక చంటి అయితే చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే వారసత్వం ఇచ్చిన వ్యక్తిని